స్వర్గీయ ఎన్టీ రామారావు ఆశయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ అమలు చేస్తున్నారని నూరు భాషా కార్పొరేషన్ చైర్మన్ నాగులమీరా అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 39వ వర్ధంతి కార్యక్రమం ఆదివారం 49వ డివిజన్ అధ్యక్షులు బడుగు వెంకన్న ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా నూరు భాషా కార్పొరేషన్ చైర్మన్ నాగులమీరా పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం పేదలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీ రామారావు ఆశయాలు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ అమలు చేస్తున్నారని చెప్పారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటని అన్నారు. గత ఎన్నికల్లో ఎంపీ కేశినేని శివనాథ్ చిన్నికి 57,000, ఎమ్మెల్యే సుజనా చౌదరికి 47,000 మెజార్టీని పశ్చిమ నియోజకవర్గం అందజేసిందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో కూడా పశ్చిమలో తెలుగుదేశం పార్టీ విజయడంగా మోగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గొల్లపూడి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పాల మాధవ, 48, 49 క్లస్టర్ ఇన్ఛార్జ్ డి ప్రభుదాస్, డివిజన్ సెక్రటరీ దీపంగి మధు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మైల్పల్లి రాజు, యూనిట్ ఇన్ఛార్జ్ బడుగు రమణ, బూత్ కన్వీనర్లు లింగాల గురుప్రసాద్, ఎండి ముబీన్, చిట్లా నాగబాబు, కొరపాటి ముత్యాలరావు, కమ్మోజీ కామాక్షి, ఉరువిడి నాగమోహన్, పచ్చిగోళ్ల సాంబశివరావు, కండిపోతు శ్రీనివాసరావు మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు లంకా శ్రీనివాసరావు, కొడవడికంటి విక్టోరియా, సరిపల్లి అశోక్, డివిజన్ కమిటీ సమయంతుల హరిబాబు, జనమాల వెంకటేశ్వరరావు, దాసరి రాజేష్, కొమ్మాజీ హరిబాబు, కల్లేపల్లి శ్రీధర్, ఐటీడీపీ కన్వీనర్ దోమతోటి శివ, డివిజన్ తెలుగు యువత కళ్యాణ్ కుమార్, ఈశ్వర్, నాగరాజు, బాలు, చంద్రశేఖర్, దుర్గారావు, అనంత్ మరియు డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాయకుడు శ్రీ ఎన్టీ రామారావు గారి 30వ వర్ధంతిని మరి స్థానిక 49వ డివిజన్ అధ్యక్షుడు బడుగు వెంకన్న నేతృత్వంలో మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రధాన కార్యదర్శి మధు, అశోక్, ఇంకా విక్టోరియా, శ్రీను, ఎవరైనా పేర్లు చెప్పకపోతే అనుకో, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తూ ప్రమాణంగా చేశారు. ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా గర్వంగా చెప్పుకునే వ్యక్తి ఎన్టీ రామారావు గారు. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని, తెలుగువాడి ఉనికిని ప్రపంచం నలుమూలలా చాటి చెప్పిన ఎన్టీ రామారావు గారు 30 ఏళ్ళు కాదు, యుగం ఉన్నంత వరకు ఎన్టీ రామారావు గారి పేరు మనం స్మరించుకుంటాం. అట్టడుగు వర్గాలకు పేదవాడి కూడు గుడ్డ నేర నినాదంతో 9 నెలలకు అధికారంలోకి వచ్చినటువంటి ఆయన ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ, ఎస్టీలు కానీ వాళ్ళ అభ్యున్నత కోసం ఆయన చేసినటువంటి కృషి ఈ జాతులు ఎప్పుడు మర్చిపోలేనటువంటి, ముఖ్యంగా బీసీలకు స్థానిక సంస్థల రిజర్వేషన్లు తీసుకొచ్చి ఇవాళ మేయర్లైనా, జిల్లా పరిషత్ చైర్మన్లైనా లేదా మున్సిపల్ చైర్మన్లైనా అది బీసీలు అవుతున్నారంటే దానికి కారణం ఎన్టీ రామారావు గారు. మరి ఆయన అడుగుజాడల్లో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని మరి అధోగతి పాలు చేసి వెళ్ళిపోయినటువంటి పాలకుల ఇవాళ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి నేపథ్యంలో మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారి సరైన వ్యక్తిని 164 సీట్లు ప్రజలు ఇచ్చారు. ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఎప్పుడూ రాని విధంగా 19 డివిజన్లో 49వ డివిజన్లో దాదాపు 2,000 మెజార్టీ తీసుకొచ్చినటువంటి ఘనత ఈ డివిజన్ నాయకత్వానికి నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. ఇక్కడ అట్టడుగు వర్గాలు, ఎస్సీ వర్గాలు ఎక్కువ ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఎస్సీలు మా ఓట్లు అని చెప్పుకుంటున్నటువంటి వైసీపీకి తగిన గుణపాఠం చెప్పిన పశ్చిమ నియోజకవర్గంలో ఏకైక డివిజన్ 49వ డివిజన్. రానున్న రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో అంకిత భావంతో రాష్ట్ర అభివృద్ధిలో మనం కూడా భాగస్వాములు అవుతాం. చంద్రబాబు నాయుడు గారికి నైతికంగా, నారా లోకేష్ గారికి నైతికంగా, పవన్ కళ్యాణ్ గారికి కూటమి, బీజేపీ, అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు చిన్ని గారి నాయకత్వంలో ఈరోజు ఈ నియోజకవర్గం నడుస్తూ ఉంది. గౌరవ శాసనసభ్యులు సుజనా చౌదరి గారు కానీ ఎవరైనా సరే నా 57,000, 47,000 మెజార్టీ ఇచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి అనేకమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాం. ప్రజా జీవితం ఉన్నాక నాయకుడు అనిపించుకున్నప్పుడు ప్రజల మధ్య ఉండాలనేటువంటి భావజాలంతో గత 27 ఏళ్లుగా నేను తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ ఉంటే 27 ఏళ్ల నుంచి నాతో ఉన్నటువంటి వాళ్ళు నా అడుగులు అడుగేస్తున్నారు. ప్రతి కార్యకర్తకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ రోజు పశ్చిమ నియోజకవర్గంలోని 49వ డివిజన్లో నుంచి ఎన్టీఆర్ గారు 30వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు ముఖ్య అతిథిగా నాగులమీరా గారు వచ్చి ఇక్కడ
ఎన్టీ రామారావు గారికి ఘనవాళ్ళు అర్పించి పేద ప్రజలకు ఫ్రూట్స్ పంపడం జరిగింది. ఈ కార్యక్రమంలో నేను డీజిల్ ప్రెసిడెంట్ బుడిగి వెంకన్న, నాతో పాటు సెక్రటరీ మధు, తర్వాత బూత్ కన్వీనర్లు, డివిజన్ కమిటీ, వీలే కాకుండా ఎన్టీఆర్ గారి అభిమానులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. మన నందమూరి తారక రామారావు అన్న ఎన్టీఆర్ గారి వర్ధంతి 30వ సంవత్సరం వర్ధంతిగా శుభ సందర్భంగా ఈ యొక్క సందర్భంలో బడుగు వెంకన్న గారు 49వ డివిజన్ ప్రెసిడెంట్ బడుగు వెంకన్న గారి ఆధ్వర్యంలో మేరా గారి ఆశీస్సులు, చిన్న గారి ఆశీస్సులతో ఇక్కడ ఫ్రూట్స్ పంచడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో మా అన్న ప్రెసిడెంట్ గారు బడుగు వెంకన్న గారు ఆధ్వర్యంలో ఇంకా మంచి మంచి పదవులు చేపట్టాలి అన్న, ఇలాంటి కార్యక్రమం ఇంకా మరెన్నో చేయాలని, మేరా గారి ఆశీస్సులు, మన ఎంపీ గారి ఆశీస్సులు ముందుగా వెంకన్న గారి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను 49వ డివిజన్ సెక్రటరీ దీపంగి మోదీని. Like, subscribe and press the bell icon for new updates.